అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, పార్లమెంటు ఓట్లు వచ్చినా, మున్సిపల్ ఓట్లైనా, కార్పొరేషన్ అయినా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే చెప్పుడు కష్టమే. అయితే ఒక పార్టీ గురించి అయితే పక్కా చెప్పొచ్చబ్బా. ఎమ్మెల్యే ఓట్లు అయితే 7 సీట్లు, ఎంపీ ఓట్లు అయితే 1 సీటు, ఇక మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఓ 40 వేసుకోండ్రి. మళ్ళా తెలంగాణ అంతటా కాదుల్లా, హైదరాబాదుల్నే, అది సుత పాత బస్తీల్నే. హౌ ఎంఐఎం గురించే. కానీ జూబ్లీ హిల్స్ లా పోటే చేయకపోయిరి, ఇప్పుడు గాళ్ళ గురించి దేనికి అంటారా? ఇగో గిందుకు. తెలంగాణలో పాత బస్తీ దాటని పతంగి బీహార్లో పతారా చూపించింది. 25 సీట్లకు పోటీ చేస్తే 5 గెలిచింది. మళ్ళా అన్ని కూడా ముస్లింల జనాభా బగ్గున్న నియోజకవర్గాలు మళ్ళీ ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ సార్వై జోరుగా ప్రచారం చేసిండు, ఎన్నో మీటింగులు పెట్టిండు, అందరిని కలిసిండు, గెలిపిస్తే జరిగే ఫాయిదా చెప్పిండు. ఏడ సభ పెట్టినా పబ్లిక్ సుత సీతం వచ్చిండ్రు. బీజేపీ కాంగ్రెస్ గ్రూప్ లో నోడగొట్టి గెలుచుడంటే మామూలు ముచ్చటేం కాదు. అయితే ఆర్జేడీ కాంగ్రెస్ గ్రూప్ లో కలుస్తానికి ఓకే చెప్పినా ఆ పార్టీలో ఒప్పుకోకుంటే సొంతంగా పోటీకి దిగిండ్రు. అంతేకాదు జాతీయ పార్టీ సెయి గుర్తోళ్ళు 6 సీట్లు గెలిస్తే వీళ్ళు 5 గెలిచిండ్రు. మజ్లిస్ పార్టీ అడ్డాలెక్కున్న మనకాడు ఉన్నది కూడా 7 ఎమ్మెల్యేలే. మరి 5 ఏళ్ల కిందట కూడా 5 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే అటెన్క 4 పోయి ఇంకో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏమైతుందో గాని పాత బస్తీలుండి తెలంగాణ లీడ పోటీ చేయకుండా సీదా బీహార్ లో 5 పతంగులు ఎగిరేసిండ్రంటే గిరేటు మరి.